టు మై ఛానల్. ఈరోజు ఇంకొక గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ నుండి వచ్చింది. సో దీంట్లో వీళ్ళు కొన్ని పోస్టులని రిక్రూట్ చేస్తున్నారు. సో కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాం. మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే 14th July 2026 రిలీజ్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 17th August 2026 5 PM లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఏమేమి పోస్టులకి వాళ్ళు రిక్రూట్ చేస్తున్నారని. వేకెన్సీస్ మీకున్న రిజర్వేషన్ని బట్టి వ్యారీ అవుతున్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కనుక మీరు అప్లై చేసుకోవాలనుకుంటే దీనిలో 83 పోస్టులు ఉన్నాయి. జనరల్ వాళ్ళకి 35, ఎస్సీ వాళ్ళకి 12, ఎస్టీ వాళ్ళకి 6, ఓబీసీ వాళ్ళకి 23, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 7 వేకెన్సీస్ ఉన్నాయి. డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోస్ట్కి మీరు కనుక అప్లై చేసుకోవాలంటే 25 పోస్టులు ఉన్నాయి. జనరల్ వాళ్ళకి 12, ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 7, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కనుక మీరు అప్లై చేసుకోవాలనుకుంటే 25 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ వాళ్ళకి 13, ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 6, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 వేకెన్సీస్ ఉన్నాయని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వచ్చేస్తే మీరు 2024, 2025, 2026 ఈ ఇయర్స్లో ఏ ఇయర్లో అయినా సరే మీరు గేట్ పాస్ అయి ఉండాలి. మీకు వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి. సో మీరు ఈ పోస్ట్ కనుక అప్లై చేసుకుంటున్నట్లయితే సిఎస్ అనే గేట్ స్కోర్ కోడ్ ఉన్న గేట్ పేపర్ని క్వాలిఫై అయి ఉండాలి. సో అట్లాగా ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. డిఏ, సిఎస్, ఈసీ ఈ గేట్ కోడ్లో మీరు పాస్ అయి ఉంటే ఈ పోస్ట్లకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ 2 పోస్టులకి మీరు బ్యాచిలర్స్ పిఈ కానీ, బీటెక్ కానీ, మాస్టర్స్ కానీ, ఎంసీఏ ఆర్ ఎంఎస్సి చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఇక్కడ కొన్ని ఫీల్డ్స్ మెన్షన్ చేశారు. ఈ ఫీల్డ్స్లో మీరు బ్యాచిలర్స్ పాస్ అయి ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు, ఈ 2 పోస్టులకి. సో మాస్టర్స్ డిగ్రీలో ఈ కింద ఫీల్డ్స్లో కనుక మీరు మాస్టర్స్ కంప్లీట్ చేస్తుంటే ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు కింద ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్కి కూడా సేమ్ బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు. సో బ్యాచిలర్స్ మాస్టర్స్లో ఏ ఫీల్డ్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ ఫీల్డ్స్లో కనుక మీరు బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానీ కంప్లీట్ చేస్తుంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇంకొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేస్తే జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 30 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35 years వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 33 years ఉన్న వరకు అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూడి వాళ్ళకి 40 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. కాబట్టి మీకు 40 years ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అయి ఉంటే పోస్టింగ్ అనేది ఇండియాలో ఎక్కడైనా ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఎలా అప్లై చేసుకోవాలని అంటే ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్. ఈ లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత అప్లికేషన్ని ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్నిటిని సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి క్రాస్ వెరిఫై చేసి సబ్మిట్ చేయండి. సో అప్లికేషన్ ఫీజు అనేది ఈ పోస్టులకి లేదు. కాబట్టి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటుంటే మీకు ఏ అప్లికేషన్ ఫీజు లేకుండా మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంకొక విషయం ఏంటంటే ఏం ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం లేదు. డైరెక్ట్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో వచ్చిన 40% మార్క్స్గా కన్సిడర్ చేస్తారు. మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ మార్క్స్ 40% మార్క్స్గా కన్సిడర్ చేస్తారు. మీకు వచ్చిన గేట్ స్కోర్ని 60% మార్క్స్గా కన్సిడర్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మీరు కనుక షార్ట్ లిస్ట్ అయితే
దాన్ని బట్టి మిమ్మల్ని పోస్టింగ్లో వేస్తారు అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.